హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఈరోజు నేను బటర్ నాన్ రోటీ చేయబోతున్నానండి. చాలా సింపుల్గా. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదాని వేసుకోవాలండి. 1 టీ స్పూన్ షుగర్, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం బేకింగ్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. సోడా వేసుకోండి, అంటే ఇది మెత్తగా రావడానికి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు పెరుగండి. పెరుగు వేసేసి బాగా కలిపేసి కొన్ని నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొన్ని వేసుకుంటూ చూసుకొని కలుపుకోండి. మళ్ళీ పల్చగా అయితే పిండి మళ్ళీ పడుతుంది, అందుకే కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నానండి నేనైతే. ఇది దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. పన్నీర్ కర్రీ అది ఇది ఏదైనా చేసుకోవచ్చు. ఇలా కలుపుకోవాలండి ఒక అరగంట పాటు. తర్వాత చూడండి, నేను కొంచెం నూనె రాసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం బటర్ నాన్ రోటీ చేయడానికి చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. కొంచెం పొడిపిండి జల్లుకోవాలండి. పొడిపిండి జల్లుకుంటూ చేసుకోవాలి, లేకుంటే కొంచెం అంటుకుంటుంది అంతే, లేకుంటే ఏమీ లేదు. ఇలా చేసుకుంటూ మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకొని, ఇవి ఉల్లిపాయ గింజలండి, వేసుకొని బాగా అంటించుకోవాలి. పైన కొత్తిమీర వేసేసుకోవాలండి. కొత్తిమీర వేసేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ ఏమీ వేయకుండా ప్యాన్ పైన ఇది వేసేయాలి అంతే. హీట్ అయ్యాక వేసేసుకోండి. ఉల్లిపాయ గింజలు వేసుకుంటే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మన ప్యాన్ కూడా హీట్ అయిపోయింది, వేసుకుందామండి. ఈ విధంగా వేసుకొని ఆయిల్ ఏమీ యాడ్ చేయకూడదు. 2 వైపులా చూడండి పొంగుతుంది. మనం బేకింగ్ సోడా వేసాం కదా, అందుకే పొంగడానికేనండి. 2 వైపులా ఈ విధంగా కాల్చుకున్నాక బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకొని, నేనైతే నెయ్యే వేస్తున్నానండి. నెయ్యి కరిగించుకున్నాను. 2 వైపులా నెయ్యిని అప్లై చేసి పక్కకు తీసేసుకోవాలి. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి బటర్ నాన్ రోటీని, రెస్టారెంట్ స్టైల్ లాగా. బయట ఎక్కడ కొననవసరం లేకుండా. చూడండి, మన బటర్ నాన్ రోటీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి, తుంచి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందో, మెత్తగా కూడా ఉంటుందండి. నేనైతే పన్నీర్ గ్రేవీ చేశానండి. పన్నీర్ గ్రేవీలోకి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి.